దేవ, నీ హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయమును గలవాడినై ఇవి ఎన్నయూ మనస్పూర్వకముగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనస్పూర్వకంగా ఇచ్చుట చూసి సంతోషించుచున్నాను. ఈ వాక్యం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. మరి మరొక అంశం ఉంది. 29వ అధ్యాయంలో 9వ వచనం మన మధ్యలో సురేష్ దానియేల్ గారు ఉన్నారు. వారు చదివిపిస్తారు. 29వ అధ్యాయం 9వ వచనం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయంలో 9వ వచనం చదువుచున్నాను. వారు పూర్ణ మనసుతో యెహోవాను ఇచ్చియుండిరి గనుక వారు అలాగూ మనసుపూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషపడేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిగా అందరూ లేచి నిలబడదాం, ఆరాధన చేసుకుందాం. ప్రియులారా, సమయం కావస్తుంది కనుక దేవుడు మహోన్నతుడు, గొప్పవాడు, ఆయన ఆశ్చర్యకారులు, అద్భుత కార్యాలు చేసే దేవుడు. మనందరికీ కూడా హృదయాలు సిద్ధపరచుకొని ఈరోజు ఈ దినాన్ని దేవుడు అనుగ్రహించాడు కనుక ప్రభు ఇచ్చినటువంటి గొప్ప నూతన సంవత్సరంలోనికి మనం అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు దేవుడు ఎన్నెన్నో చేస్తున్నాడు. ఏది చేయక మానలేదు ఆయన. సమస్తమును చేసినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. మనమందరం కూడా రెండు చేతులు పైకెత్తి అవును దేవానికి స్తోత్రములు నాయన, అవును ప్రభానికి స్తోత్రములు నాయన, గొప్ప దేవుడానికి స్తోత్రములు. హల్లెలూయా. మేమైనా మిమ్మల్ని మర్చిపోతామేమో కానీ మీరు మమ్మల్ని విడవలేదు, ఎడబాయలేదు తండ్రి. దేవానికి స్తోత్రములు. హల్లెలూయా. ఆరాధన చేతులు అన్ని ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ప్రాణప్రియుడు యేసయ్యకు Hallelujah.